ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గతంలో ఒక స్ట్రాటజీ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం అనమాట. దాన్ని మనం గ్యాప్ డౌన్ అయినప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా చెప్పాను. మరోసారి ఆ స్ట్రాటజీ అంటే మనం గనక ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కదా, ఇలా అయినప్పుడు ఎలా మనం ట్రేడ్ చేస్తాము దీని గురించి చెప్పడం జరిగింది. మనం ఒక స్ట్రాటజీ మీద గనక ఫోకస్ గనక పెడితే దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ స్టైల్ని మార్చుకుంటే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మీరు చూడండి, చాలామంది మన ఫాలోవర్స్ దీన్ని ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఒకసారి గమనించండి. ఈ స్ట్రాటజీలో మనం చాలా ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం. ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అంటే 5 మినిట్స్ క్యాండిల్, ప్రీవియస్ డే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ పెట్టుకుంటాం. అంటే ఇది అనుకోండి 5 మినిట్స్. అది ఇక్కడ ఒక మంచి బుల్లిష్ ఫస్ట్ 15 మినిట్స్ సైలెంట్గా ఉంటాం. ఫస్ట్ 15 మినిట్స్ మనం ట్రేడ్ అనేటువంటిది తీసుకోం. తర్వాత బుల్లిష్ క్యాండిల్ వేస్తేనేమన్నా అప్ సైడ్, అదే బేరిష్ క్యాండిల్ వేస్తేనేమన్నా డౌన్ సైడ్ వెళ్ళిపోతాం. బాడీ అనేటువంటిది అప్ సైడ్ అయినప్పుడు 3 వంతులన్నా పైకి ఉండాలి. ఈ విక్స్ కూడా కింద ఎక్కువ ఉండాలి, పైన తక్కువ ఉంటేనేమన్నా తక్కువ ఉండాలి, అప్పుడు బై సైడ్ వెళ్తాం. ఇది 3 వంతులు డౌన్ సైడ్ ఉండాలి, పైన విక్ పెద్దది ఉండాలి, కింద విక్ చిన్నది ఉండాలి, అప్పుడు డౌన్ సైడ్ తీసుకుంటాం. 1:2 రేషియో. అక్కడి నుంచి ఆప్షన్ చైన్ బేస్డ్గా మనం కొంచెం ఎక్కువగా పొజిషన్ని బిల్డప్ చేసుకోవచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ని వాడుకోవచ్చు. నేనైతే పర్సనల్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఇష్టపడను. ఇప్పుడు చూడండి, మనం ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. దాన్ని మనం ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి రావాలి. ఇక్కడ బులిష్ క్యాండిల్ వేస్తే అప్ సైడ్ బై చేస్తాము, బేరిష్ క్యాండిల్ వేస్తే సెల్ చేస్తాం. సో ఇది మన కాన్సెప్ట్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, అక్కడికి వచ్చింది ఆ ప్రైస్ రాలా, అందులోనూ గ్యాప్ డౌన్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నది. దగ్గర 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. సో ఇక్కడికి రావటం అసాధ్యం అనమాట. దాదాపుగా కిందే ఉంటుంది. సో మనం ఏం చెప్పాము, ఈ సందర్భంలో ఇట్లా అయినప్పుడు మనం పివట్ పాయింట్ని పెట్టుకుంటాం. ఎప్పుడైనా సరే మనం ట్రేడింగ్ అనేటువంటిది చాలా అంటే చాలా సింపుల్గా ఉండాలి. చూడండి, ఇప్పుడు పివట్ పాయింట్ పెట్టుకున్నాం. ఇక నిన్న క్లోజింగ్ ప్రైస్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్లోజింగ్ ప్రైస్తో ఇక మనకు సంబంధం లేదు. ఈ ఉన్నాయి కదా, ఈ పివట్ పాయింట్స్ ఉన్నాయి కదా, బ్లాక్లో కొడుతున్నాను చూడండి. ఈ పివట్ పాయింట్స్ని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం అనమాట. 1:2 రేషియోలో మనం టార్గెట్ అనేది ఉండాలి. చూడండి, ఇది మంచి బులిష్ క్యాండిల్, కనీసం 5 పాయింట్స్ అన్న ఇక్కడ బఫర్ ఉండాలి. ఇది ఇండెక్స్ కాబట్టి. సో ఇది క్రాస్ కాల, ఇది బులిష్ క్యాండిల్ కాదు, ఇది బులిష్ క్యాండిల్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. 1:2 రేషియోలో వెళ్ళిపోయింది. ఫస్ట్ ఒక టార్గెట్, ఒక ఎంట్రీ తీసుకున్నామంటే మనం ఒక ఎంట్రీ అంతే. అదే ఫస్ట్ ఎంట్రీ కనుక స్టాప్ లాస్ హిట్ అయితే రెండో ఎంట్రీ తీసుకుంటాం, సెకండ్ ఎంట్రీ తీసుకుంటాం, అంతే. ఇక 2 స్టాప్ లాస్ హిట్ అయినానుకో మనం సైలెంట్గా ఉంటాం. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది ఏమైంది, వెళ్ళిపోయింది. టార్గెట్ అనేటువంటి రీచ్ అయింది. ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ అనేటువంటిది ఈ పివట్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. రెడ్ క్యాండిల్ పడాలని అన్నాం కదా, ఇదిగో తర్వాత బేరిష్ క్యాండిల్ పడింది, దీని కింద పెడతాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. సో 1:2 రేషియోలో వచ్చింది. దట్స్ ఎనఫ్. 2 ఎంట్రీస్ తీసుకున్నాం. 1 ఎంట్రీనే, ఈ 1 ఎంట్రీ సక్సెస్ అయితే ఓకే, ఇంకోటైనా తీసుకోవచ్చు. ఒకటి కన్నా సక్సెస్ అయితే రెండో దానికి అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటే మనకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా ట్రేడింగ్ అనేది ఎప్పుడైనా సరే సింపుల్గా కనుక చేసుకోగలిగితే మనం సక్సెస్ అనేటువంటిది కాగలుగుతాము. లేదంటే మాత్రం చాలా అంటే చాలా నష్టాలని చూడాల్సి వస్తుంది. మీరు కనుక 1 మంత్ పాటు దీన్ని కనుక ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ మాత్రమే చేయండి, రియల్ ట్రేడ్ చేయొద్దు. ఎమోషన్స్ ఉండవు, కానీ ఇక్కడ స్ట్రాటజీనే మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఫస్ట్ 1 మంత్ పేపర్ ట్రేడ్ చేసి మీకు సాటిస్ఫై అయితేనే అప్పుడు మాత్రమే ట్రేడింగ్ అనేటువంటిది చేయండి.
అంతేగా నేను ఇప్పుడు చెప్పానని ధనామని ట్రేడ్ చేయొద్దు. థ్యాంక్ యూ.